విలేకరులైతే ఐ డోంట్ కేర్ అంటూ రెచ్చిపోయిన చాపాడు ఎస్ఐ చిన్నపెద్దయ్య. చాపాడు మండలం రాజుపాలెం గ్రామం నందు ఎడ్ల బండ్ల పోటీలలో ఇరు వర్గాల మధ్య జరిగిన గొడవను చిత్రీకరిస్తున్న ప్రొద్దుటూరుకు చెందిన వంటివి విలేకరి జేబీవులపై లాఠీతో దాడి చేసిన ఎస్ఐ చిన్నపెద్దయ్య. చరవాణి ద్వారా ఎస్ఐ చిన్నపెద్దయ్యకు సమాచారం అందించిన విలేకరి ఎస్ఐ సంఘటన స్థలానికి వచ్చే సమయానికి అక్కడ జరుగుతున్న గొడవను చిత్రీకరిస్తున్నారు. అయితే ఇది గమనించిన చిన్నపెద్దయ్య విలేకరులను తిట్టడమే కాకుండా లాఠీతో దాడి చేశారు. అలాగే మొబైల్ తీసుకుని పోలీస్ స్టేషన్కు వచ్చి హాజరు కావాలి అంటూ హుకుం జారీ చేశారు. విలేకరులు మీడియాను అయితేనే నన్నెవరేం చేయలేరు అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో దాడి సంఘటన గురించి తెలుసుకున్న ప్రొద్దుటూరు విలేకరుల జబీవులను ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. విలేకరిపై దాడి చేసిన ఎస్ఐ చిన్నపెద్దయ్యపై ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి అవుట్ పోస్టులో ఫిర్యాదు చేయాలని వెళ్లిన విలేకరుల ఫిర్యాదు స్వీకరించకపోవడంతో డీఎస్పీకి చరవాణి ద్వారా విషయాలను తెలిపిన ప్రొద్దుటూరు విలేకరులు. కాగా రాత్రి 10:20 సమయంలో ప్రొద్దుటూరు అవుట్ పోస్ట్ పోలీసులు విలేకరుల ఫిర్యాదును స్వీకరించారు. ఇదిలా ఉండగా గురువారం ఉదయం 5 నందు డీఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధిత విలేకరి అలాగే ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్ మెంబర్స్. నా పేరు ఇస్మాయిల్ జబీవుల్లా. నేను పొద్దుటూరు ఒంటివి రిపోర్టర్గా పనిచేస్తున్నాను. నా చాపాడు మండలం వెదురూరు గ్రామంలో ఈరోజు బండల పోటీ జరిగే సమయంలో నరహరిపురము రాజుపాలెం 2 ఊర్లో ఏదో చిన్న గొడవ జరిగింది. ఆ గొడవ జరిగిందంటే ఎస్ఐ గారికి ఫోన్ చేసి సమాచారం అందించాను. సార్ ఇక్కడ గొడవ జరుగుతుంది, మీరు వచ్చి వీళ్లకు సర్ద చెప్పేసి కౌన్సిలింగ్ ఇవ్వండి సార్ అని చెప్పాను. కోరగా నాకు తెలుసులో పోయి నువ్వు పెట్టు ఫోను అని చెప్పారు. అనేసి నేను రాజుపాలెం వెళ్ళాను. ఏం గొడవ జరుగుతుందో ఏమో అనేసి చూసేదానికి వెళ్ళాను. ఆడ నేను విజువల్స్ తీసుకుంటున్నాను. విజువల్ తీసుకుంటుండగా ఎస్ఐ గారు జీప్లోంచి రావడము లాఠీ చార్జ్ చేస్తుండగా నేను వీడియో తీస్తుంటే 2 కానిస్టేబుల్ వచ్చి నేను మీడియా అని చెప్తానే వాళ్ళు వెళ్ళిపోయారు. ఎస్ఐ గారు వచ్చేసి నా పైన చెయ్యి చేసుకుని లాఠీతో చెయ్యి మీద కొట్టాడు. నాకు 2 కుట్లు పన్నాయి. ఆ తర్వాత నా మొబైల్ లాక్కొని నన్ను స్టేషన్ రాబోయి స్టేషన్ కాడ చూసుకుందాం, ఇది నాకే వీడియో తీస్తావా అని చెప్పారు. ఎందుకు సార్ ఇంతగా చేస్తారు అని అడగాక ఏం లేదు, నువ్వు స్టేషన్కి రా చూసుకుందాం, ఇవన్నీ ఇక్కడ కాదు, నా వీడియో నువ్వు తీస్తావా అని చెప్పి నన్ను ఇదిగా చేశాడు. మా అవుట్ పోస్ట్ లో కంప్లైంట్ ఇస్తుంటే ఈడ పై అధికారులు మాకు చెప్పారు, మేము కంప్లైంట్ తీసుకోము, మీరు ఎక్కడైనా కూడా మీరు పొద్దుటూరు సిఏ ఆఫీస్కైనా ఎస్పీ ఆఫీస్కైనా పోయి ఇచ్చుకోండి, మైదుకూరు పోయి ఇచ్చుకోండి అని చెప్పారు.